చెప్పండి ఏలూరు వాసికి ఎట్లా ఉంది ఈరోజు పరిపాలన విధానాలు? పరిపాలన అయితే సూపర్ అన్న. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఆటో డ్రైవర్‌గా చెప్తున్నాను. నాకు ఒక ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే 10,000 దాకా అవుతది. అదే ప్రభుత్వంలో నాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు నేను వాహన మిత్ర పొందుతున్నా, ఆటోమేటిక్‌గా నా వరకు ఎర్న్ అవుతుంది. ఇంట్లో మా అమ్మ పెన్షన్ తీసుకుంటుంది. ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైతే వెల్ అండ్ గుడ్ హ్యాపీగా ఉన్నామన్న. ఆహ్, జగన్ గారి ప్రభుత్వంలో మేమందరం చల్లగా ఉన్నాం. ఇంకో ప్రభుత్వం వత్తదా ఆళ్ళు చేస్తారా అని మేము ఆప్షన్ కూడా తీసుకోవట్లేదన్న. సైకో పాలన ఈ సైకో రెడ్డి పోతేనే మళ్ళీ రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా మంచి జరుగుతుంది. రాజధాని ఏంటో తెలియదు. అదేవిధంగా పోలవరం కూడా పూర్తి కాలేదు. కేవలం బటన్ నొక్కడం కోసమే ఈ ముఖ్యమంత్రి ఉన్నారు. అది కూడా చాలా మందికి సంక్షేమ పథకాలు అందడం లేదంటూ కూడా టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరి ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు కరప్షన్ లేని పాలన ఎవరికి నచ్చట్లేదు సార్ మేజర్‌గా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యేకి వెళ్ళాలి ఫండ్స్, ఎంపీకి వెళ్ళే ఫండ్స్ వెళ్ళకుండా డైరెక్ట్‌గా ప్రజల ఖాతాలో వేసే అమౌంట్ వీళ్ళకి నచ్చట్లేదు మేజర్‌గా. ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరికైనా సరే ఇది నచ్చట్లేదు. మేజర్‌గా ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. వీళ్ళు ఒక 30,000 సపోజ్ ఒక 18,000 ఉందండి చేయొద్దు అమౌంట్. ఇందులో పాపం ఒక లబ్ధిదారుడికి వెళ్ళేది 10,000 వెళ్ళాలి వీళ్ళకి. 8,000 వీళ్ళు దొబ్బేయాలన్నమాట. అలా అయితే వీళ్ళకి నచ్చుతుంది. ఏంటంటే కరప్షన్ లేని పాలన ఎవరికి నచ్చట్లేదు. ఆయన బటన్ నొక్కుతున్నారు, డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. ఎవడో మధ్యలో లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక వార్డు నెంబర్ లేరు, ఒక ఎంపీటీసీ లేడు. ఒక అబ్బాయి అర్హుడైతే ఇస్తున్నారండి అంతే. మేజర్‌గా ఇంకేం జరగట్లా. పరిపాలన అయితే వెల్ అండ్ గుడ్. జై జగన్మోహన్ రెడ్డి. మీ నియోజకవర్గం ఏ నియోజకవర్గం కింద వస్తుంది? అక్కడ ఎవరు స్థానిక ఎమ్మెల్యే? ఆయన మరలా ఒకవేళ అధిష్టానం సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? ఎట్లా ఉంది మీ నియోజకవర్గం పరిస్థితి? పక్కా సార్, ఇది అసలు ఆప్షన్ లేదు. మాది దెందులూరు నియోజకవర్గం, పెదపడ మండలం, ఒట్లూరు పంచాయతీ. మా లీడర్ డైనమిక్ లీడర్ సతీష్ గారు. ఆయన వర్క్ వెల్ అండ్ గుడ్. అసలు కొడార అబ్బాయి చౌదరి గారు ఆయన పైన నడిపిస్తున్నారు కదా, అసలు హ్యాండ్సమ్ అండి. ఆయన మళ్ళీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎవరైతే విద్య లేదో మాకు ఇక్కడ క్యాంపెయిన్లు పెట్టారు. ఎవరైనా విద్య పోనీ నేను చదువు ఆటో డ్రైవర్ కదా, విద్యార్థులను అడగండి. క్యాంపెయిన్లు పెట్టి జాబులు ఇప్పించిన బాధ్యత తీసుకున్నాడు ఆయన. ఏ రోజు నేను చదువుకున్న టైంలో నాకు ఏ ఉద్యోగం లేదు. ఏదో చెప్పాడు చంద్రబాబు బోలు ఉద్యోగాలు నేనా భూమి లేదు, ఆటో తోలుకుంటాను. చింతమనేని ప్రభాకర్ నేనే గెలుస్తాను, నాదే ఈ అడ్డా అంటున్నారు దెందులూరు అనేది. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా, జగన్మోహన్ రెడ్డి చేస్తాడా నా ముందు అని చెప్పిన అతనే అవి ఆడవలేదండి. అవి వేస్ట్. ఒకటే ఒక ప్రజల్లోకి వెళ్ళిన మనిషిని ఎవడో తీయలేడన్న. బయటికి ఎన్నని చెప్తారు కానీ మన చింతమనేని ప్రభాకర్ గారు నేను ఓడిపోతే నేను ఇక్కడ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా చింతమనేని ప్రభాకర్ గారు మళ్ళీ పోటీ చేస్తానని ఎలా అంటున్నారు? మీరే క్వశ్చన్ అండి. మీరు ఎలా సార్ ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్. మీరు ఎవరు ఏమనుకోమాకండి, ఏ పార్టీ అయినా ఏమైనా పర్లేదు. దమ్ము ధైర్యం ఉండి ఆ జనసేన అయినా టీడీపీ అయినా ఏ పార్టీ అయినా మొత్తం ఎంతమంది కలిసినా సరే దమ్ముండి ధైర్యం ఉండి ఒక ఇంటికి వెళ్ళి నేను పథకం ఇలాగ ఇచ్చాను చూపించమనండి, హ్యాండ్స్ అప్ చెప్తా. టీడీపీ జనసేన కలయిక వల్ల ఆ పార్టీ పటిష్టం అవదా? ఇక్కడ దెందులూరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి తోడుబాటు అయితే ఖచ్చితంగా బలం అవుతుంది. ఓకే సార్, అది సినిమాల్లో చూపిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రా కదిలిరా అంటాడు. అది హీరో కింద ఆయన వెళ్ళిపోతున్నాడు. అదే బయట వెళ్ళమనండి, ఎందుకు ఏడవలేకపోతున్నాడు? అదే జగన్ తీసుకోండి, సింగిల్గా వెళ్తున్నాడు. నాకు ఓటేయని బతిమలాడుకోవట్లా, నీ ఇంట్లో మంచి జరుగుతుందా లేదా, అది ఒకటే ఆప్షన్ తీసుకున్నాడు. జరిగితే ఇలా తమ్మానే అంటున్నాడు. ఏ బతిమలాడుకొని నాకు ఓటే. ఈడు ఏం చేస్తాడో ముందు చెప్పట్లా, చంద్రబాబు చెప్పట్లా, పవన్ కళ్యాణ్ చెప్పట్లా. ఉచితంగా గ్యాస్ ఇచ్చేస్తా, మనిషికి 3,000 ఇచ్చేస్తా, 4,000 ఇచ్చేస్తా. అప్పుడు అవదా శ్రీలంక. బట్ వాళ్ళకి తెలియట్లా, వాళ్ళకి కరప్షన్ లేదంటున్నారు. ఇప్పుడు వీళ్ళు వస్తే కరప్షన్ లాగానే చేస్తారా? సేమ్ పోనీ వీళ్ళు వచ్చే మేనిఫెస్టో ఏమేమి ఇస్తారు అంటున్నారన్న. ఇలా 3 గ్యాస్ ఇచ్చేస్తా అంటున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తా అంటున్నాడు, తగ్గించేస్తా. సేమ్ సిచ్యువేషన్ లో కూరగాయలు కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు, కూరగాయలు అయిపోయిన ఇది వరకు శ్రీలంక అయిపోద్ది అన్న ఈ ప్రభుత్వ నాయకులే వీళ్ళే నారా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన పథకాలు ఎత్తు ఇప్పుడు శ్రీలంక అవదా? నువ్వేం చదువుతున్నావు, నువ్వేం తెలుసుకుంటున్నావు చూడాలి. ఏదైనా సరే నువ్వు టీడీపీ నాయకులు ఎవరైనా సరే పలానా ఇంటికి వెళ్ళి అమ్మా నీకు ఈ పథకం ఇచ్చాను నాకు ఓటేయి అనే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా వచ్చి అడగమనండి, ఒకటే ఓటేస్తారు. చెప్పండి, 20 ఎన్నికల్లో ఎన్ని స్థానాలు ఇస్తారు? 175, 170 పక్కా సార్. ఇది ఎందుకని చెప్తున్నానంటే మొన్నే సీఎం గారు చెప్పారు, నేను ఒక అస్త్రాలు ఇచ్చాను, అయ్యే ఉపయోగించండి అంతే. వెళ్ళి నీ ఇంట్లో పథకం వస్తుందా లేదా, మీరు లబ్ధి పొందారు లేదా అడగమంటున్నాడు అంతే. ఎవరికి కరప్షన్ లేదు. ఆయన వెళ్ళి జెన్యున్గా మాట్లాడమంటున్నాడు. ఆ ధైర్యం పాపం వాళ్ళు వెళ్ళి మాట్లాడమనండి. ఓ చంద్రబాబు నాయుడు అవనే లేకపోతే మన పవన్ కళ్యాణ్ అసలు ఏం అవ్వలేదు, ఆయన గురించి పక్కన పెట్టండి. ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళి అడగమనండి. ఓ రోడ్లు వేసాడు, కొన్ని తాత్కాలిక సచివాలయం కట్టాడు, అవి కట్టాడు కదా. అప్పుడు ఏదో మనకి ఇది లేదంటున్నారు, ఏంటిది అది అమరావతి లేదంటున్నారు. ఎన్ని తాత్కాలికమే, ఎవరికి పనికి వచ్చాయి? ఒకసారి చూడండి ఋషికొండ బీచ్ గుండు కొట్టారన్నారు, ఒకసారి అదే విజువల్ చూడండి ఎలా ఉందో. ఆ గుండు కొట్టడం అనేది ఋషికొండ గుండు కాదండి, పవన్ కళ్యాణ్ అంతకు ముందు గుండు కొట్టారు. ఆ గుండు కొట్టినోడితోనే రా బాబు నువ్వు వెళ్ళింది. ఇప్పుడు మీ అమ్మని తిట్టింది ఆడే, ఆ గుండు కొట్టింది నీదే. వరే బాబు విజయవాడ నిన్నే రా గుండు కొట్టింది. అప్పుడు ఆ గుండు కొట్టినోడితోని మీ అమ్మని తిట్టినోడితో పక్కన కూర్చొని సంసారం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి 4 పిల్లం అన్నవే కాదు, నీకు అది లెగక జగన్మోహన్ రెడ్డి రా, జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఇప్పుడు చూపిస్తాడు నీకు.
అది అంతే తప్ప నువ్వేమో నాకు 4వ పిల్లం జగన్మోహన్ రెడ్డి కాదు, అది నెంబర్ 1 పుల్. అది నువ్వు పుల్ సింగిల్ అని 1.5 మేము రా, అప్పుడు తెలుసుకుందాం నీ సత్తా ఏంటో. రేపు పొద్దున్న మమ్మల్ని వైసీపీ నాయకుల్ని వాళ్ళని కొడతానన్నావు కదా, నేను వైసీపీ నాయకుల్ని కాదు, కానీ వైసీపీ నాయకులు కొడితే నీకు మాత్రం ఇక్కడ రాళ్ళు ఇచ్చుకొని కొడతాం. ఏలూరు వచ్చా నువ్వేం చేసావు? అంతకుముందు వసంతమాల సెంటర్లో మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఒక్కొక్కరిని బడేడి బుజ్జిని బజ్జీలా తింటాను, గుడ్డలు ఓడ తీసుకొడతానన్నా నువ్వే ఎదవ్వే, మళ్ళీ నువ్వు వెళ్ళి టీడీపీలోకి వెళ్ళావు. నీదా రాజ్యం జగన్మోహన్ రెడ్డిదా? దమ్ము ధైర్యం ఏదైనా మాట్లాడాలని అంటే జగన్మోహన్ రెడ్డికి మీరు ఎవ్వరు కాలు గోరి కింద కూడా పనిచేయరు. పవన్ కళ్యాణ్ మళ్ళీ నీ గుండు కొడతారు, నీ గుండు కొట్టే టైం ఉంది, నువ్వు ఏపీలో ఉండవు. నువ్వు నిజంగా లాక్డౌన్ టైంలో నువ్వైనా చంద్రబాబు నాయుడు, లోకేష్ అయినా, మావాడ శ్రీకాకుళంలో పందివాడు ఉంటాడు అచ్చెన్నాయుడు, ఒరే బాబు మీరు లాక్డౌన్ టైంలో జనాలకి ఏం చేశారా? లాక్డౌన్ టైంలో మీరు అందరూ ఏం చేశారు? కనీసం ఒక ఇంటికి ఇగో అమ్మా అచ్చెన్నాయుడు నేను ఒక 1000 రూపాయలు నీకు ఇచ్చానమ్మా, నీ కుటుంబం నువ్వు బాగుపడాలమ్మా అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? చెప్పలే. సరేసి ఇవ్వు ఈ ముద్దపప్పు ఉన్నాడు శ్రద్ధాంజలికి, ఈడికి అసలు తెలియదు సాగుకుని పుట్టినరోజుకి ఈడొచ్చి కనీసం అరే బాబు నీకు 500 ఇచ్చాను, నువ్వు లాక్డౌన్లో మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు వీళ్ళందరూ ఏమైపోయారండి? ఏమైపోయారు? ఎవరెవరు ఏమైపోయారో కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, చంద్రబాబు ప్రభాకర్ ఇక్కడే మన నియోజకవర్గం తీసుకుందాం. మీరందరూ ఏమైపోయారు? మీరు తీసుకెళ్ళి హైదరాబాద్లో ప్రశాంతంగా హైదరాబాద్లో మీరు ఉండండి, హ్యాపీ మీరు ఉండండి. మీరు కోవిడ్ టైంలో మీరు జనాలకి ఏం ఉపయోగపడ్డారో అది, దాంతోపాటు మీరు చేసిన సంక్షేమ పథకాలకి ఎవరికైనా ఏదైనా ఇచ్చారా? ఇచ్చి చూపించి దమ్ము ధైర్యం ఉంటే ప్రతి ప్రజానాయకుడు ఓటు ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఓటు అడగండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.